ఇంగు వేసాం కదండి, చాలా కమ్మని వాసన వస్తుంది. ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి లివర్ సమస్యలు కూడా పోతాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మీకు వాక్కాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వాక్కాయలు వెల్లుల్లి కారం అంటారు దీన్ని. ఇది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అన్నమాట. ఈ కాయని ఇలా కోసుకున్న తర్వాత దీన్ని 4 భాగాల కింద చేసుకోండి. ఇది చేసేటప్పుడు కొద్దిగా రిస్కే కానీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీని లోపల ఉంది కదా, ఈ గింజని తీసేసేయండి. ఈ విధంగా అన్నీ తీసేసుకోండి. మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు సుమారుగా 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కారం 4 టేబుల్ స్పూన్ల కారం, ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపరేషన్లోకి వెళ్దాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఈ వెల్లుల్లి కారాన్ని ఈ ముక్కల్లో వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకోండి. ఈ ముక్కలకు పట్టేటట్టు చక్కగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా పచ్చి ఆయిల్ పోసుకొని శుభ్రంగా కలుపుకోండి. ఇది మనకి చక్కగా వేడివేడి అన్నంలో నేతితో పాటు తింటే చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఒక 4 రోజులు నిలువ ఉంటుంది అన్నమాట. ఇది కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇది సీజన్గా దొరుకుతుందండి. ఇది సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అన్నమాట. ఇది మనకి న్యాచురల్ పులుపు ఉంటుంది అన్నమాట. ఇది మామూలుగా చింతపండు నిమ్మకాయ కన్నా చాలా న్యాచురల్గా ఉంటుంది. దీని పుల్లదనం ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ పోసుకోండి. ఒక 1/2 కప్పు ఆయిల్ కావాలి దీనికి. ఈ ఆయిల్ వేడెక్కనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగు యాడ్ చేసుకోండి. ఇందులో ఇంగుతో పాటు ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసి మనం మిశ్రమంలో పోసేసుకుందాం. చాలు, కట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కలుపుకున్న ఆ పచ్చడిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇంగు వేసాం కదండి, చాలా కమ్మని వాసన వస్తుంది. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకుని ఇది దగ్గరగా ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపు తింటే చాలా బాగుంటుంది. ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి లివర్ సమస్యలు కూడా పోతాయి అన్నమాట. దీన్ని ఒక 2 రోజులు ఊరనివ్వాలన్నమాట. 2 రోజులు ఊరిన తర్వాత ఈ పచ్చడిని మనం యూస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎంత చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చిందో, సూపర్గా ఉంది కదా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
ఫ్రెండ్ చూడండి, ఇది మనం మొన్న పచ్చడి పట్టాం కదా, 2 days నిలవ పెట్టుకున్నాం. దీన్ని 2 days నిలవ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంది, బాగా ఊరిందనమాట. ముక్కలు కూడా సూపర్ ఉన్నాయండి, పుల్ల పుల్లగా. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా వచ్చిందనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.